ఆయన్ని రాళ్ళతో కొట్టి చంపుతుంటే, తండ్రి వీరేం చేయుచురా వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని యేసయ్య పలికినట్లుగా 7 పలకడం ఆశీర్వాదకరం. పౌలు మాట్లాడి చివరి నా యొక్క పందెమును, నా యొక్క పోరాటము ముగించానని తన ఎంత జయముతో పలుకుతున్న మాటలు ఇవి. యేసయ్య గురించి నేను చెప్పక్కర్లేదు అనుకుంటాను కదా. సమాప్తమైనది అని పలికి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను. చివరి మాటలు సిలువలో కానీ లేకపోతే బైబిల్లో చివరి ప్రభు మాటలు 7 సంఘముల గురించి, ఎఫెసు మొదలుకొని లవోదిక సంఘం వరకు 7 సంఘాలకి ఒక్కొక్క ప్రత్యక్షత చాలా దీవెనకరము. ఈరోజు దావీదు పలుకుతున్న చివరి మాటలు సుమారు నేను అనుకుంటాను దావీదు మరి మనకి రాయబడిన పేరుని బట్టి అయితే ఒక 73 కీర్తనలు దావీదు రాశాడు. కానీ ఇంకా ఎక్కువే రాస్తుంటాడు. కొన్ని కీర్తనలకి పేర్లు పెట్టలా. కానీ దాదాపు నేను అనుకున్న 75 పైనే దావీదు రాసిన కీర్తనలు, సుమారు 20 పైనే సొలొమోను రాసిన కీర్తనలు, 150 కీర్తనలు కనపడుతున్నాయి. కానీ ఇక్కడ చదివిన వాక్యంలో చూస్తే దావీదు రచించిన చివరి లాస్ట్ వర్డ్స్ అన్నమాట, చివరి మాటలు, చివరి కీర్తన. ఈ చివరి కీర్తన ఎంతో ప్రధానమైనది, ప్రాధాన్యత కలిగినదని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. చాలా ముఖ్యమైనదే కాదు, ఇంపార్టెంట్ అయింది కూడా. ఏంటి ఈ కీర్తన దేని గురించి మాట్లాడుతుంది అని అడిగితే, దావీదు తన గురించి మాట్లాడమే కాదు, తాను ఎలాగ దేవుని చేత అభిషేకం పొంది, తాను ఎలాగ దేవుని చేత వాడబడుతున్నారో, దేవుడు తన ద్వారా ఎలాగ దేవోక్తిని అందిస్తున్నారో, దేవుడు తన ద్వారా ఎలా మాట్లాడుతున్నారో మాటి మాటికి ఈ మొదటి 3 వచనాలలో కనపడుతుంది. దేవుడు తన ద్వారా మాట్లాడుతున్న మాటలు ఇవి నావి కాదు, ఇశ్రాయేలుని ఏలబో రాజు వస్తున్నాడనే సంగతులు ప్రకటిస్తున్న మాటను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి చివరి మాట దావీదు ఒక చివరి కీర్తన అయి ఉండొచ్చేమో నాకు తెలియదు. కానీ గమనించండి, చివరి కీర్తన చాలా విలువైన ఒక సత్యాన్ని దావీదు ముందు ఇస్తున్నాడు. చూడండి ఆయన ఏం రాశాడో ఒక్కొక్క మాటని చదివి వినిపిస్తాను. మొదటి వచనం నుండి చూడండి, మరొకసారి చదువుకుని. దావీదు రచించిన చివరి మాటలు ఇవి. ఆయన ఎవరు కుమారుడు అంట? యెషీ కుమారుడు. యెషీ ఎవరో తెలుసా? దావీదు యొక్క తండ్రి. యెషీ కుమారుడు అంటే దావీదుకి ఏమవుతాడు? తండ్రి. అలాగే యెషీ ఎవరు కుమారులు అని అంటే మనం చూస్తే బోయాజు వరకు వెళ్ళిపోవచ్చు. బోయాజు రూతు యొక్క కుమారుడిగా మనకు కనపడుతున్నారు. చూడండి, ఆయన యెరూషలేము వాడని, ఎఫ్రాతీయుడని చక్కటి నామకరణాలు. అంటే యెరూషలేములో ఒక ముఖ్యమైన వాడు అనే సంగతి మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి యెషయా అంటే తన జనన యొక్క గమనించే జీనియాలజీ గురించి, లేకపోతే తన ఎలాగ వంశ వృక్షంలోకి వచ్చాడో అది కూడా రాస్తున్నాడు. యేసు ప్రభు కూడా మత్తయి రాస్తూ మాట్లాడిన మాట ఏంటి తెలుసా? దావీదు కుమారుడు అని మాట వాడబడింది. మత్తయి సువార్త మొదటి వచనంలోనే కదా, అబ్రహాము కుమారుడును దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అని మత్తయి సువార్త ప్రారంభించబడింది. కాబట్టి దావీదు కూడా తన వంశావళి రాస్తూ ఎక్కడి నుంచి వచ్చాడు, ఏ సంతతి నుంచి వచ్చాడు మాట్లాడుతూ ఆయన మాట్లాడిన మాట ఏంటో తెలుసా? దావీదు పలికిన దేవోక్తి ఇదే. ఏం పలికాడు దేవోక్తి అంటే, దేవునికి మాట తన నోటి నుంచి ఏం మాట్లాడాడంటే, యాకోబు దేవుని చేత అభిషక్తుడై మహాధిపత్యమును నొందిన వాడును, ఇశ్రాయేలు స్తోత్ర గీతం మధుర గానము చేసిన గాయకుడును దావీదు పలికిన దేవోక్తి. ఎంత చక్కటి మాట అండి. ఈయనకున్న ఆధిపత్యం చూడండి ఎంత దీవెనకరం కనపడుతుందో. ఒక రకం చెప్పాలంటే ఇంట్లో తృణీకరించబడిన వాడు అనొచ్చేమో, ఇంట్లో ఏ ప్రాధాన్యత లేని వాడు అనొచ్చేమో దావీదుని కదా. సమూయేలు గమనించి అభిషేకించే సమయం మీకు తెలుసు, నేను కథలోకి వెళ్ళను కానీ నా సబ్జెక్ట్ అది కాదు. గమనించండి, ఎవరున్నారు ఇంకా కొడుకు అంటే, కొడుకున్నాళ్ళండి పశువులు కాసుకుంటాడు, ఆయనతో పనేంటిది, ఈ కొడుకులు చూడండి అంటే, కాదు ఆ కొడుకును పిలిపించండి. దేవుడు చూపించిన ఇశ్రాయేలుకి రాజు ఈ కొడుకే. తృణీకరించబడేవాడు ఎలాగైతే దేశమునకు ఇశ్రాయేలుకి రాజు అయిపోయాడు. గమనించండి, అదే మాట్లాడతా ఆధిపత్యము అంటే, నేను పశువుల కాపరి నుండి ఇశ్రాయేలు పరిపాలించే రాజు నేను అయ్యడానికి కారణమయ్యాను. చూడండి, ఈ మాట యేసు ప్రభు కూడా వర్తిస్తుంది. మీకా 5:2 మనకు బాగా తెలుసు కదా. ఇదే బెత్లెహేము గురించి, ఇదే ఎఫ్రత అంటే బెత్లెహేము ఒక పాత పేరు గురించి రాయబడిన మాట ఇది. బెత్లెహేము, ఎఫ్రత యూదా వారి కుటుంబములలో ఆ స్వల్ప గ్రామంలో నుంచి ఇశ్రాయేలు అని ఏలుబో రాజు మీలో వస్తాడు. ఎంత మంచి మాట.
ప్రభు గురించి ఇదే మాట రాయబడింది. ఇశ్రాయేలు రాజు దావీదు కనపడుతున్నాడు. ఒక గొర్రెల కాపరి దేశానికి రాజు అవడం కనపడుతుంది. కొంచెం కిందకు వస్తే ఒక మాటని జ్ఞాపకం చేస్తాను. యెహోవా ఆత్మ నా ద్వారా పలుకుచున్నాడు. ఎవరు ఆత్మ అంట అంటే దావీదు తన నోటి మాట కాదు ఇది ఇప్పుడు చెప్పే మాట. దావీదు పలికే ప్రతి మాట దేవోక్తి, దేవుడు తన ద్వారా ఇశ్రాయేలుకు పలుకుచున్న మాట ఇది. అందుకే అంటున్నాడు యెహోవా ఆత్మ నా ద్వారా పలుకుచున్నాడు, ఆయన వాక్కు నా నోట ఉన్నది, ఆయన మాట నా నోట్లో ఉన్నది. 3వ వచనం చాలా ఇంపార్టెంట్, ఇది అసలు ప్రవచనం. ఏంటి ఆ వచనం చూడండి. యెహోవా ఇశ్రాయేలు దేవుడు సెలవిచ్చుచున్నాడు ఏమనంటే ఇశ్రాయేలుకి, ఆశ్రయదుర్గమైన వాడు నా ద్వారా మాట్లాడుచున్నాడు. ఏవని అంటే ఇది ఇంపార్టెంట్, అందులో చేసుకోవచ్చు మనం. ఎందుకంటే యేసయ్య జనం గురించి ప్రవచించిన ప్రవచనం ఇది. ఆయన ఎలాగుంటాడో ఇప్పుడు 4వ వచనం మాట్లాడుతుంది కదా. 3వ వచనం చూడండి. మనుషులను ఏలునుక పుట్టును. మనుషులందరినీ చూడండి. ఇంతవరకు మీరు గమనించారా? ఇశ్రాయేలు 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 అని కనపడుతుంది. కానీ ఇక్కడ వచ్చేసరికి దేవుని మాట దావీదు నోట ఎలా పలుకుతుందంటే మనుషులందరినీ, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానం అన్నట్లుగా మనుషులందరినీ ఏలునొకడు పుట్టును. మనుషులందరినీ పరిపాలించే రాజు నీలోనికి వస్తాడు. తర్వాత చూడు, అతడు నీతిమంతుడు, నీతి రాజ్యాన్ని పరిపాలిస్తాడు. దేవుని యందు ఎంతో భయభక్తులు కలిగి ఆయన ఏలును. ఆయన పరిపాలన ఎలా ఉంటుందంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడమే కాదు, నీతి పరిపాలన చేస్తాడు. మీకు తెలుసా, దాదాపు ఇశ్రాయేలులో రాజులందరూ కూడా 99% గమనించండి సరైన రాజులు కాదు. వాళ్ళందరూ కూడా దేవునికి వ్యతిరేకంగా ఆయాసకరంగా బ్రతికిన రాజులే. కానీ కొంతమంది మాత్రమే, కొంచెం వేళ మీద లెక్క పెట్టవచ్చు. అందులో దావీదు కూడా కొన్ని తప్పిదములు ఉన్నప్పటికీ, తన జీవితంలో అనేక ఆయాసకర పనులు దేవుడికి ఇష్టం లేని కనపడుతున్నప్పటికీ కొన్ని పనులు ఆయన చాలా చక్కగా మాట్లాడారు. అందు నిమిత్తం దావీదును దేవుడు అభిమానించి, ఎందుకంటే తన హృదయానుసారుడుగా ఆయన ఎంచుకొని ఆయన ద్వారా ఈ లోకానికి రక్షకుడు వస్తాడని తన నోటే పలికిస్తున్న మాట ఇది. తన సంతతి నుంచే వస్తాడని సగతి దావీదు ఎరుగకుండానే పలుకుతున్న మాట ఇది. ఏమని పలుకుతున్నాడు? ఆయన ఎలాంటి వాడు అంటే నీతిమంతుడు, నీతి పరిపాలన చేయడమే కాదు, ఆయన దేవుని యందు ఏం కలిగిన వాడు? భయభక్తులు కలిగిన వాడు ఈ లోకానికి పుడతాడు. ఎవరు ఆ వ్యక్తి? అది ప్రశ్న. ఆ వ్యక్తిని ఎలా గుర్తుపట్టాలి కదా. చాలామంది అన్యులు ఏమని ప్రశ్న వేస్తారంటే, ఇక ముఖ్యంగా ఇప్పుడు ముస్లిమ్స్ అనే వారు మనల్ని ఏమని ప్రశ్నిస్తారంటే, యేసు ప్రభు ఎక్కడైనా నేను దేవుడను, నన్ను ఆరాధించండి అని చెప్పాడా? మరి యేసు ప్రభు ఎక్కడ నేను దేవుడని చెప్పినప్పుడు మీరు యేసు ప్రభును దేవుడు ఎందుకు ఆరాధిస్తున్నారు? అలా ఉంటే బైబిల్ చూపించండి అని ప్రశ్న వేస్తూ ఉంటారు చాలా చోట్ల. కానీ ఒక మాట అంటాను, దేవుడు తన నోట దావీదుతో పలికించిన మాట ఏంటంటే, తాను ఎలాంటి వాడు ఉంటాడో గుణలక్షణాలు వెతకండి. ఇది మన పని. దేవుడని ఎలా గుర్తిస్తామంటే ఆయన గుణాన్ని బట్టి మీరు వెతకాలి. చూడండి, ఆయన ఎలాంటి వాడు అంటే 4వ వచనం మాట్లాడుతాను. చూడండి ఏమని రాయబడిందంటే, ఉదయకాలపు సూర్యోదయ కాంతి వల్ల. ఆయన ఎలాగుంటాడంట? పొద్దున్నే ఫ్రెష్గా సూర్యుని కాంతి శరీరానికి ఎంత ఆరోగ్యం ఇస్తుందో, క్రీస్తు ప్రభు యొక్క కాంతి మీ ఆత్మకు ఆరోగ్యం ఇచ్చే ఆ శ్రేష్టమైన ఉదయకాల ఎండ ఎంత చక్కగా ఉంటుందో, మనం నిలబడితే ఎంత దీవెనకరమో, ఎంత ఆరోగ్యకరమో, హాని లేకుండా ఉంటుందో అలా ఉంటుంది ఆ యొక్క పుట్టే వ్యక్తి యొక్క స్వభావము, ఆయన గుణలక్షణములు. రెండో చూడండి, ఆయన గురించి ఇప్పుడు మనం సబ్జెక్ట్ ఇది, మబ్బు లేకుండా ఉదయించే సూర్యుని వలె. ఆయనలో ఏముండదంట? మబ్బు ఉండదు. ఏముండదు చెప్పండి? మబ్బు లేకుండా సూర్యుడు ఒకవేళ ప్రకాశిస్తే ఎలాగుంటుందో ఆయన యొక్క గమనించండి స్వభావము కానీ, ఆయన గుణము కానీ, ఆయన యొక్క ప్రకాశత కానీ అలాగే కనపడుతుంది. మబ్బు లేకుండా అంటే ఆయన చెప్పిన మాటలో నేను చెప్పాల్సి వస్తే చూడండి, చాలా రకాలైన మేఘములు బైబిల్లో కనపడతాయి, నేను వివరిస్తాను. కానీ మబ్బు సాధారణంగా దేనికి వాడతాం ఈ పదం అంటే, గమనించండి వర్షం రాకముందు వచ్చేది కానీ, లేకపోతే గమనించండి సూర్యుని యొక్క కిరణాలకు అడ్డుగా నిలబడే దానిని మబ్బు అని మాట వాడతాం.
కానీ ఇక్కడ ఒకవేళ ప్రభు పక్షం నుంచి చూస్తే మబ్బులు లేని సూర్యుని కిరణముల వలె ఉంటాయంట. అర్థం ఏంటంటే పాపరహితమైన, నీతికరమైన, గమనించండి, స్వచ్ఛమైన ఆయన ప్రకాశత కనపడుతుంది. అందుకే ప్రభు అన్నాడు కదా, నాలో పాపముందని ఎవరైనా రుజువుపరచగలరు? ఎవరు చెప్పలేరు. ఎందుకంటే ఆయన జననం మొదలుకొని మరణం వరకు ఎక్కడ అంగులు వెతికినా ఆయనలో పాపము కనపడదు. ఒకవేళ పాపము ఉంది అంటే అస్సలు ఆయన దేవునికి మనం ఆరాధించేవాళ్ళం కాదు. కాబట్టి భూమి మీద బ్రతికిన ఏకైక నరుడు పాపరహితుడు ఎవరు ఉన్నారంటే అది మన ప్రభువైన యేసుక్రీస్తు. చూడండి 3వ వచనం చూస్తే అక్కడ 4వ అధ్యాయంలోనే 4వ వచనంలో వర్షము కురిసిన పిమ్మట నిర్మలమైన కాంతి కదా. ఒక వర్షం పడిన తర్వాత ఒకవేళ ఆరిన తర్వాత చూస్తే ఎంత నెమ్మదిగా సృష్టి ఉంటుంది. ఆయన పరిపాలన, ఆయన యొక్క కార్యాలు అలాగుంటాయి. ఇది ప్రభువును గుర్తించాల్సిన విధానము. చివరగా చూడండి, భూమిలో నుండి పుట్టిన లేత గడ్డి అప్పుడే చిగురించింది అనుకోండి. ఒక మొక్క చిగురించిన ఒక గడ్డి ఎంత స్వచ్ఛంగా కనపడుతుందో ప్రభు యొక్క స్థితి అంత బాగుంటుంది అనే మాట ఇక్కడ వాడబడుతుందని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు చాలా జాగ్రత్తగా నా మాటలు ఆలకించాలని ప్రేమతో మనం చేస్తున్నానంటే, మరి దావీదు మన గురించి ఏం చెప్తున్నాడంటే, ఆయనలో నుంచి పలుకుతున్న పరిశుద్ధాత్మ తండ్రి కానీ దేవుని యొక్క ఆత్మ ద్వారా పలుకుతున్న ప్రతి మాట ఏంటంటే మనకు బాధ్యత అప్పగించారు. యేసయ్య గురించి చాలామంది యేసు ప్రభును ఇప్పటికీ అర్థం చేసుకోవట్లా. చాలామంది యేసయ్య ఇంకా అర్థం కావట్లా. యేసు ప్రభు అంటే ఇప్పటికీ క్రైస్తవులు ఆలోచించే యేసు ప్రభు ఎవరంటే మన వ్యాధులు తగ్గించే యేసు ప్రభు గాను, లేకపోతే మన ఆర్థిక సమస్యలు తీర్చే యేసు ప్రభు గాను, లేకపోతే మనకున్న సమస్తమును గమనించని ఆదరించి శ్రమలలో కష్టాలలో నిలబడి యేసు ప్రభుగా మీరు చూస్తున్నారు. కానీ అసలు యేసయ్య ఎందుకు ఈ లోకానికి వచ్చారు చూసేవాడు చాలా తక్కువ. యేసు ప్రభుని గురించి తెలుసుకోవాలని క్రైస్తవులు ప్రతిదీ, అసలు ఎందుకు ఆయన నరుడుకు వచ్చాడు, ఎందుకు ఆయన మరణించాడు, ఎందుకు ఆయన పునరుద్ధానుడయ్యాడు, ఎందుకు ఆయన ఆరోహణమయ్యాడు, ఎందుకు ఆయన రానై ఉన్నాడు, ఈ సంగతి మీరు తెలుసుకోకపోతే, మీ బాధ్యత లేకపోతే యేసయ్య మీకు అర్థం కాడు. మీకు కొన్ని మేఘములు చెప్తాను, మబ్బులు చెప్తాను. బైబిల్ గ్రంథంలోనే కాదు, మామూలు సరదాగా చెప్తాను. నేను మీకు అర్థం కాదని చెప్తాను. గమనించండి, కొన్నిసార్లు మబ్బులు సూర్య యొక్క కిరణములను భూమి మీద పడకుండా ఆపుతూ ఉంటాయి. గమనించండి, ఇవి సాధారణంగా నల్లటి మేఘాలు అనొచ్చు, లేకపోతే నల్లటి మబ్బులు అనొచ్చు. ఇవి సూర్యుని వెలుగు భూమి మీదకి రాకుండా ఆటంకంగా నిలబడతాయి. ప్రియమైన దేవుని పిల్లలారా, నా మాట చాలా జాగ్రత్త ఆలకిస్తే, ఈ సూర్యుని కిరణములు భూమి మీద రాకుండా ఆటంకపరిచే ఈ మబ్బులు గమనించండి ఎలాంటివి అని అడిగితే, ఉదాహరణకి దేవుని ప్రేమే తీసుకోండి, దేవునికున్న స్వభావంలో ఉన్న ఆయన గుణలక్షణాలు తీసుకోండి, అవి మీ దగ్గర చేరకుండా ఆటంకపరిచేవి కనపడతాయి. దేవుని యొక్క స్వభావములో ఉన్న దివ్య గుణములను మీ మీదకి రాకుండా, దేవుని యొక్క దీవెనలు మీ మీదకి రాకుండా, దేవుని యొక్క ప్రేమ మీ మీదకి రాకుండా ఆటంకపరిచేవి. ఎలా అయితే వర్ష మేఘములు అడ్డుపడతాయో సూర్యుని వెలుగు భూమి మీద రాకుండా, అలాగే ఉదాహరణకి దేవుని ప్రేమ మీకు రాకుండా అడ్డుపడే మేఘములు ఏంటో తెలుసా? సింపుల్ చెప్పాలంటే మీ కష్టాలే, మీకున్న సమస్యలే, మీకున్న ఆటంకములు అవే. చూడండి, ఉదాహరణకు మాట చెప్తాను. మీరు ఒకవేళ కష్టకాలంలో ఉంటే, శ్రమల కాలంలో ఉంటే, ఒకవేళ దుఃఖ కాలంలో మీరు ఉంటే, ఈ మేఘములు దేవుని ప్రేమను అర్థం చేసుకోవడానికి వీలు కలిగించవు. చాలా కుటుంబాలు నేను చూస్తాను, పైకి మాత్రం బాగానే కనపడతాం, కానీ గమనించండి, శ్రమలు పోకపోతే, శ్రమలు ఒకవేళ మన జీవితాల నుంచి తొలగకపోతే, ఈ మబ్బులు తొలగలేకపోతే దేవుని దూషించే క్రైస్తవులు ఉన్నారండి. ఎందుకంటే ఎందుకంటే ఇంత నమ్ముకోవాలి అని దేవుణ్ణి దూషించే క్రైస్తవు లేకపోలేదు. ఎందుకంటే వాళ్ళకున్న కష్టాలు వారి నోట మాట పలికిస్తున్నాయి. ఏం చేయమంటారండి? దేవుడు ఉన్నాడో లేడో అనేస్తాం ఊరికనే. దేవుడు ఏం చేశాడండి ఇంతకాలం నాకు అని అనేస్తాం మనం. ఎందుకు ఈ నోటి మాట వస్తుందంటే, మీకు శ్రమల బట్టి, మీ కష్టాల బట్టి, మీకున్న పరిస్థితిని బట్టి మీరు పలుకుతున్నారు. కానీ ఈ దేవుని ప్రేమ మీద రాకుండా ఈ మబ్బు ఆటంకపడుతుంది.
అలాగే కొన్నిసార్లు చెప్తాను ఒక మాట, చాలా మందికి దేవుని వాక్యము అర్థం కాదు. గమనించండి, వాళ్ళకు అడ్డుపడే మేఘం ఏంటో తెలుసా? అజ్ఞానం అనే మేఘము. ఏం చెప్పండి? అజ్ఞానము. చాలా మందికి గమనించండి, జ్ఞానం లేకపోవడం కదా. పౌలు కొరింథీ పత్రిక తీయొద్దులే కానీ మొదటి పత్రికలో ఆయన అన్న మాట 15, 33, 34 వచనాలలో దేవుని గురించిన జ్ఞానము చాలా తక్కువ ఉందంట చాలా మందికి. కాబట్టి దేవుని జ్ఞానము అడ్డుపడేది ఏంటి అంటే మన అజ్ఞానమే. ఇది మబ్బులాగా మనకు ఆటంకపడి దేవుని వాక్యాన్ని వినకుండా, దేవుని వాక్యం ఉన్న లోతైన స్థితిని అర్థం చేసుకోకుండా, దేవుడు మీతో మాట్లాడే ప్రతి పలుకుని మీరు అర్థం చేసుకోకుండా, గమనించండి, ఈ అజ్ఞానం అనే మేఘము మనకు అడ్డుపడుతుంది. కాబట్టి ఈరోజు నేర్చుకోవాలి. చాలాసార్లు నేను ఒక మాట చెప్తాను. అందుకే దావీదు మొదట 3 వచనాలలో, అంటే 23వ అధ్యాయం మొదటి 3 వచనాలలో ఈ మొదటి 2 సమూయేలు గ్రంథములో ఆయన మాట్లాడి తెలుసా, మాటికి చెప్పిన మాట ఏంటంటే, ఇది దేవోక్తి, ఇది దావీదు పలుకుతున్న మాటలు కావు, ఇవి యెహోవా నా ద్వారా ఇశ్రాయేలుకు పలుకుతున్న మాటలు అని మాటికి అన్న కారణం ఏంటంటే, మీ జ్ఞానము, గమనించండి, అజ్ఞానం అనే మబ్బు తీసివేసి మీ జ్ఞానాన్ని వెలిగించడానికి పరిశుద్ధాత్మ తండ్రిని మీరు కోరుకోండి. ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి? సంఘం మనకున్న కష్టాలు కానీ మనకున్న అజ్ఞానం కానీ తొలగిపోవాలంటే మనకి ఏం ఏర్పాటు చేయబడిందో తెలుసా? అందుకే సంఘానికి దేవుడు ప్రార్థన ఇచ్చారు. ప్రార్థన చేయడం చాలా ఇంపార్టెంట్ మనకి. కాబట్టి ప్రార్థన ఎవరైతే చేస్తారో గమనించండి, వారు మబ్బులను తొలగించుకొని దేవుని ప్రేమను సంపాదించుకుంటాము. ప్రార్థన ఎలా చేయాలి మీకు తెలుసా? అని మాకు ప్రార్థన రాదంటారా అనుకుంటారేమో. కాదు, నేను అంటాను, మీరు ప్రార్థన శరీరంతో చేస్తారా, ఆత్మతో చేస్తారా? ఖచ్చితంగా శరీరంతోనే. మనకున్న జ్ఞానము, మనకున్న వాగ్దానాలు జ్ఞాపకం చేసుకొని, మనకున్న ప్రార్థన మనకున్న పదాలు వాడి, గమనించండి, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వోన్నతుడా, మహిమ స్వరూపుడా, ఆత్మస్వరూపుడా, అదృశ్యుడు, ఇంకేదన్నా మనం ఈ పదాలు వాడతాం కాదు. గమనించండి, మన శరీరంతో ప్రార్థన ప్రారంభించి మీ ఆత్మకు అందించకపోతే ఆ ప్రార్థన దేవుని సన్నిధికి చేరదు. మీ శరీరంతో మొదలు పెట్టండి, ఇబ్బంది లేదు. కానీ మీ ఆత్మకు మీ ప్రార్థన అందించి ఆత్మతో దేవుని ప్రార్థించాలి. అందుకే ఆయన ఆత్మస్వరూపుడు కనుక ఆత్మతోనూ సత్యముతోనూ ఆయన ప్రార్థించాలి, స్తుతించాలి, ఆరాధించాలి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, కాబట్టి ఈ మబ్బు తాగాలంటే, దేవుని యొక్క ప్రకాశత మీ మీద పడాలంటే, ఆయన ముఖకాంతి ప్రకాశించాలంటే, ఆయన కరుణ కాంతి మీ మీద ప్రకాశించాలంటే, ఖచ్చితంగా ఆయన మహిమ మీ మీద ఉదయించాలంటే, మీ చీకటి తొలగిపోవాలంటే ప్రార్థన ద్వారా తొలగించుకోండి అని మీ ప్రేమతో మనం చేస్తున్నాం. కాబట్టి ఈరోజు నాకు ఇవ్వబడిన అంశం ఏంటంటే, మబ్బు లేని సూర్యుడు. అంటే దాని అర్థం ఏంటి అంటే, శ్రమలలో కానీ కష్టాలలో కానీ దేవుడు మనలను విమోచించేవాడు అని అర్థం. మబ్బు ఒకవేళ శ్రమకు కష్టములకు సాదృశ్యమైతే, నేను ఒక మాట అన్నా, గమనించండి, శ్రమలలో కూడా స్తుతించవచ్చా? శ్రమలలో కూడా ఆరాధించవచ్చా? శ్రమలలో కూడా దేవుణ్ణి కొనియాడొచ్చా అంటే ఖచ్చితంగా. ఎందుకంటే అసలు ఈ మబ్బు ఎందుకు రానిచ్చాడు దేవుడు? అది కదా మీ ప్రశ్న. ఈ శ్రమ ఎందుకు రానిచ్చారు? ఈ ఆటంకం ఎందుకుంది? నేను అంటాను, ఆయన కొన్నిసార్లు శ్రమలు ఎందుకు రానిస్తారంటే మిమ్మల్ని పరీక్షించడానికి. ముఖ్యంగా అదే ఉంటుంది ఎక్కువ. రెండోది, మిమ్మల్ని హెచ్చించడానికి, ఇంకా దీవించడానికి, మీకు బహుమానం ఇవ్వడానికి ఆయన పిలిచారు. కానీ మీరు అనుకున్నారు ఈ శ్రమ రాగానే శ్రమ తీసే ప్రభువా. దావీదు ఎప్పుడు కూడా అలా ప్రార్థించలేదండి. మీరు దావీదు ప్రార్థనలు గుర్తిస్తే, ప్రభువా ఈ కొండ నేను ఎక్కలేను, కానీ నువ్వు ఎక్కిస్తే నేను ఎక్కుతాను. దావీదు ప్రార్థనలు ఎలా ఉంటాయంటే, ఈ సింహం వచ్చిన, ఈ ఎలుగుబంటి వచ్చిన, దేవా ఈ సింహాన్ని తొలగించు, దానికి నేను కనపడకుండా చేయి, నా గొర్రెలు మరుగు చేయి అని ఎప్పుడు ప్రార్థించారా? శ్రమ రాని, ఎలుగుబంటి కాకపోతే, సింహం కాకపోతే ఇంకేదైనా జంతువు రాని, దాన్ని జయించే శక్తి నాకివ్వమని ప్రార్థించేవాడు. ఇది కదా శ్రమలలో కూడా మనం ప్రార్థించే విధానము. చూడు, యోబుని తీసుకోండి ఉదాహరణకి. ఒక రోజులో ఆయన పడినంత శ్రమ భూమి మీద ఏ నరుడు, ఒక్క యేసు ప్రభు తప్ప నాకు తెలిసినంతవరకు ఏ నరుడు కూడా అంత శ్రమ పడలేదేమో. ఒకరోజు తన కుటుంబం అంతా నాశనం అయిపోయింది. ఒక రకంగా చెప్పండి, అందరూ చచ్చిపోయారు, పిల్లలంతా. భార్య విడిచి వెళ్ళిపోయింది దూషించి. తన ఆరోగ్యం అంతా పోగొట్టుకున్నాడు, తన ఆస్తి అంతా పోయింది. ఒక్కొక్క సేవకుడు మిగిలాడు, పనివాడు అంతే. ఆయనకున్న 3000 ఒంటెలు కానీ 500 జతల ఆడగాడిదలు కానీ, గమనించండి, అన్నీ నా ఒక్క రోజులో చచ్చిపోయినాడు. ఒక్క నిమిషాల తేడాతో చచ్చిపోయినాయి.
అలాంటి శ్రమ కాలంలో యోబు అన్న మాట ఏంటి తెలుసా? యెహోవా ఇచ్చెను అని అక్కడితో ఆగల. తర్వాత మంచి మాట ఉంది కదా, ఆయన నామమునకు స్తుతి కలుగును గాక. బా, అంటే శ్రమలలో స్తుతిస్తున్నాడు. దానియేలు కూడా ఇంక చచ్చిపోతాడని తీసుకొని వెళ్తున్నప్పుడు కూడా దేవుని ప్రార్థించాడండి. ఎవరు ఏ దేవుని ప్రార్థించకూడదంటే ఆ రోజు ప్రార్థన కన్నా స్తుతి ఎక్కువ చేస్తాడు. తండ్రి, ఈ రోజు నేను కన్ను మూస్తున్నాను, నీ దగ్గరికి వస్తాను, నిన్ను చూస్తాను కనులారా. శ్రమలో ప్రార్థిస్తున్నారండి వీళ్ళు. గమనించండి, దేవుడు హెచ్చించిన విధానం చూడండి. చాలాసార్లు మనం కూడా ఇశ్రాయేలు వలె వాళ్ళు చూడండి, శ్రమ రాగానే దేవుడు సనుక్కోవడం, గొనుక్కోవడం, రాళ్ళు పట్టుకోవడం, మోషే మీద తిరుగుబాటు చేయడం, దేవుడిని తీసుకొచ్చాడు అనడం. అంటే దేవుని ప్రేమ వారు రుచి చూడట్లా. ఎంతసేపు శ్రమను బట్టి మాట్లాడుతున్నారు, కష్టాన్ని బట్టి మాట్లాడుతున్నారు. నేటి కాల క్రైస్తవ్యం అలాగే ఉంది. ఇది ఉంటే యేసయ్య యొక్క జననము మీకు అర్థం కాదు. యేసు ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చారు మీకు అర్థం కాదు. మబ్బు లేని సూర్యుడు నీతిసిన యేసు ప్రభు మీకు అర్థం కాదు. యేసు ప్రభుని అర్థం చేసుకునే విధానం ఖచ్చితంగా మనకు రావాలండి. కనుక ఈరోజు నా మాట చాలా జాగ్రత్తగా ఆలిస్తే, ప్రతి ప్రవక్త, మీరు గమనించలేదు బైబిల్లో, ప్రతి ప్రవక్త యేసయ్యను వెలుగుతో పోల్చారు. గమనించండి, ప్రతి ప్రవక్త ఒక రకం చెప్పండి, పాత నిబంధనలో చివరి ప్రవక్త ఎవరు అంటే సిమెయోను కనపడతాడు. అక్కడ వరకు అంటే పాత నిబంధనలో మొదటి ప్రవక్త మొదలుకొని చివరి ప్రవక్త వరకు ప్రతి పితామహుడు కానీ, ప్రతి గమనించే ప్రవక్త కానీ యేసు ప్రభువును వెలుగుతో పోల్చారు. ప్రతి స్థలంలో వారి ప్రవచనాలలో 4 సువార్తికులు కూడా యేసు ప్రభు వెలుగు అని రాసుకుంటూ వచ్చారు. ఒక రకం చెప్పాలంటే మనము కూడా యేసయ్య ఎవరో తెలుసుకోవాలి. ఈరోజు దావీదు అన్నట్లుగానే గమనించండి, ఆయన మబ్బు లేని సూర్యుడు. ఎవరు చెప్పండి? ఈ మబ్బు లేని సూర్యుని కాంతి ఎలాగుంటుందో అలాంటి కార్యములను, అలాంటి స్వభావను ప్రకాశించే మన ప్రభువైన యేసుక్రీస్తు అనే సంగతి మనం గుర్తించాలి. కానీ ఈరోజు ఒక చిన్న మాట నేను తీసుకొని మీతో మాట్లాడే, క్రిస్మస్ కాలం కనుక ఈ సూర్యుని యొక్క వెలుగు ఎలాగ సంఘానికి ఉపయోగపడుతుంది, అసలు ఎందుకు యేసు ప్రభు వెలుగుతో పోల్చారు? యేసు ప్రభు వెలుగు ఎవరికి? అసలు దేవుని వెలుగంటే దానికి అర్థం ఏంటి కదా? ఒక చిన్న దీపానికి వెలుగు ఉంటుంది, ఒక లైట్కి వెలుగు ఉంటుంది, ఒక సూర్యునికి వెలుగు ఉంటుంది, ఒక చంద్రుడికి వెలుగు ఉంటుంది. ప్రతి వెలుగుకు ఒక పేరు పెట్టాం. ఉదాహరణకి సూర్యుని వెలుగును ఎండ అంటాం మనం, చంద్రుని వెలుగును వెన్నెల అంటాం మనం, దేవుని వెలుగును మహిమ అంటాం మనం. ఈరోజు ఒకసారి మీరు తీగలితే తెరవండి, కానీ చదవద్దులే. కానీ గమనించే లూకా సువార్త 2వ అధ్యాయము 29-32 వరకు ఒక సిమెయోను యొక్క చివరి ప్రవక్త యొక్క స్తుతి కనపడుతుంది. నేను తెరిచిపెట్టండి, చదవద్దులే, కానీ నేను అక్కడి నుంచే మాట్లాడతాను. లూకా సువార్త 2వ అధ్యాయము 29-32 వరకు చూస్తే అక్కడ ఏం రాయబడిందంటే, నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసుని. చూడండి, ఆ చివరి మాట మాట్లాడుతూ ఆ తర్వాత అన్ని జనులు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను. ఆయన కూడా ప్రవచిస్తున్నాడు, అన్ని జనులకు నీవు వెలుగైన వాడివి. ఎలా బయలుపరుచుకున్నావు? వెలుగైన ప్రభువుగా బయలుపరుచుకున్నావు. అంత మాత్రమే కాదు, ఇశ్రాయేలుకైనా, తర్వాత చూడన్నమాట, అది ఇంపార్టెంట్, నీ ప్రజల ఇశ్రాయేలుకు మహిమగాను. చూసారా, నా మాట చాలా. కాబట్టి ఇప్పుడు నా మాట వినండి చాలా జాగ్రత్తగా. దావీదు యొక్క ప్రవచనములో, దావీదు యొక్క దేవోక్తిలో, దావీదు నోట దేవుడు పలికిన మాట ప్రతి ప్రవక్త నోట పలికిచ్చాడండి. అది నేను మాట్లాడేది. కాబట్టి క్రిస్మస్ కాలంలో ఉన్నాం కనుక కాబట్టి ఒక మాట నేను చెప్తాను ఏంటంటే, సిమెయోను గురించి 2 మాటలు నేను చెప్తాను. అన్ని జనులకు ఆయన వెలుగు. గమనించండి, ఇశ్రాయేలుకు మాత్రం మహిమ. అంటే అన్ని జనులు ప్రభును చూసినప్పుడు వారి పాప అంధకార స్థితి నుండి విమోచించే వెలుగైన క్రీస్తుగా కనపడుతున్నాడు. కానీ ఇశ్రాయేలుకు అలా కాదు. ఆల్రెడీ పాపం పోగొట్టుకున్న వాళ్ళు వీళ్ళు. నా మాట అర్థమవుతుందా? కాబట్టి మబ్బు లేని సూర్యుడు, గమనించి ఇశ్రాయేలుకి ప్రకాశించే ప్రకాశత, దాని పేరు మహిమ, వెలుగు కాదు. ఇశ్రాయేలుకైతే అదే, అన్యులకైతే అదే వెలుగు. గమనించండి ఎలా కనపడుతుందంటే వెలుగుగా కనపడుతుంది. అదే మహిమ, వెలుగు. ఏంటి దీని అర్థం? దీని అర్థం ఏంటి అని అడిగితే, గమనించండి, సిమెయోను ఆయన మాట్లాడే మాట ఏంటంటే, ప్రభువా
నీవు అన్యులకు వెలుగుగా కనపడుతున్నావు. అంటే చాలామంది క్రైస్తవులు ఈ వెలుగు దగ్గర ఆగిపోయారంటే వాళ్ళ యొక్క స్థితి ఏంటంటే పేరుకి క్రైస్తవులు కానీ, పేరుకి బాప్తిజం తీసుకున్నారు కానీ, పేరుకి సంఘానికి ఆదివారం వస్తున్నారు కానీ వెలుగు కొరకే ఎదురు చూస్తున్నారు. వెలుగు చూస్తున్నారు అంటే వెలుగు దేనికి కదా? జక్కరయ్య కూడా పరిశుద్ధాత్మ నింపబడి ప్రవచనం ఏంటో తెలుసా? అయ్యా నువ్వు అరుణోదయ దర్శనము అంటే మరణ ఛాయలోండి, చీకట్లోండి మమ్మల్ని విమోచించడానికి వచ్చిన వెలుగు నీవు. ప్రతి భక్తుడు ప్రతి ప్రవక్తలో మాట్లాడాడు. అందుకే నేను ఒక చిన్న సుమియోని మాట తీసుకొని మాట్లాడుతున్నాను. అన్ని జనులకు ఆయన వెలుగు అంటే అర్థం ఏంటంటే పాపములో ఉన్న వారికి, చీకట్లో ఉన్న వారికి కదా, కళలు చీకటిని నడుచుచు వెలుగు చూస్తుంది అన్నట్లుగా గమనించండి. కళలు అంటే పాపులు. గమనించండి, ప్రార్థించే ప్రార్థన ఏంటంటే ప్రభువా నన్ను పాపం నుండి నన్ను ఏం చేయాలి? విమోచించు తండ్రి, అందుకే ఈ లోకానికి వచ్చావు. వెరీ గుడ్ కదా. ఇక్కడే మన తేడా కనపడాలి. చాలామందికి యేసే అర్థం కాల. మీకు అర్థమవుతుందో లేదో నాకు తెలియదు కానీ కొంచెం వేగంగా మాట్లాడుతున్నట్లున్నా, కొంచెం స్లో చేసి మాట్లాడతాను. నా టైం సరిపోదు కానీ జాగ్రత్త. యేసే ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? చాలామంది ప్రశ్న వేస్తే మీరు చెప్పే జవాబు ఏంటో తెలుసా? మన పాపముల నుండి మనలను రక్షించుకో. యేసు అనే మాటకు అర్థం చెప్పండి. యోసేపు లేపింది కదా దూత, దావీదు కుమారుడైన యోసేపు లే, నా మాట విను జాగ్రత్తగా. స్వప్నములు వింటున్నాడు. ఏంటి ఆ మాట అంటే, ఇదిగో నీ భార్యను చేర్చుకో. వెరీ గుడ్, చేర్చుకుంటాను. ఎలా గర్భం ధరించింది? భయపడుతున్నావు కదా, భయపడొద్దు. ఆమె గర్భం ధరించింది పరిశుద్ధాత్మ వలన. ఆయనకి ఏం పేరు పెట్టాలి? యేసు అని పేరు పెట్టు. చూడండి, యేసయ్యకి పేర్లు భూలోకంలో పెట్టిన పేర్లు కాదండి. యేసు అని పేరైనా, క్రీస్తు అని పేరైనా, ఇమ్మానుయేల్ అని పేరైనా, మెస్సయ్య అని పాత నిబంధన భాషలో క్రీస్తుకు అర్థమైన ప్రతిదీ పరలోకంలో వచ్చిన నామాలే. భూలోక నామంలా కనపడినప్పటికీ ఇవి పరలోకంలో పెట్టబడినవి. చూడండి, అక్కడ అర్థం చెప్తుంది దూత. ఏమని చెప్తుంది తెలుసా? యేసు అనగా తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును. కానీ ఇక్కడ మాట చెప్తాను, నా మాట చాలా జాగ్రత్త వినాలి. ఇక్కడ యేసు ప్రభు పాపం నుండి విమోచించడం అనేది ప్రాముఖ్యంగా క్రైస్తవులు నమ్ముతున్నారు. కానీ నేనైతే అందుకొరకు యేసే రాలేదంటాను నేను. అది నేను అదేంటంటే అలా మాట్లాడుతున్నారు? యేసే మన పాపను కొరకు మరణించారు కదా, మన పాప భారాన్ని తీసేశారు కదా, మన కొరకు శిలువను మరణించారు కదా. యేసు ప్రభు మన కొరకు ఈ లోకానికి ఎందుకు వచ్చారంటే మన పాపను రక్షించడానికి కాదా అంటే కాదు. అదే నేను చెప్పే మాట. కాదు. ఎందుకు కాదు? ఎవరికి అది? ఎవరికి పాపం రక్షిస్తాడంటే అన్యులకు. ఎవరు చెప్పండి? ఇప్పుడు ఆ స్టేజ్ దాటిపోయి ఇప్పుడు మీరు క్రైస్తవులు అయ్యారు. అన్యులకు ఆయన పాపను రక్షించేవాడు. అన్యులు క్రీస్తుని ఎరగడానికి, పాపము నుండి తప్పించి మోక్షం చేర్చడానికి వారికి ఆయన వెలుగైన క్రీస్తు. అది ఆయన చెప్పే మాట. పాపమని చీకటి, మరణమని చీకటిని తప్పించి మోక్షం చేర్చడానికి ఆయన వెలుగైన క్రీస్తు అనే సంగతి మనం గుర్తించాలి. అన్యులకు ఆయన వెలుగు, మనకైతే ఆయన వెలుగు కాదు. మరి మనకేంటి? సుమియోని ఏమన్నాడు తెలుసా? మనకైతే ఇశ్రాయేలు అంటే ప్రత్యేకించబడిన వారికి, ఏర్పాటు జనాంగానికి, దేవుని చేత నియమించబడిన ఈ జనాంగానికి, అంటే నేటి కాలంలో క్రైస్తవ్యంకి ఆయన ఎలా ఉండాలంటే ఆయన వెలుగు కాదు, మహిమగా ఉండాలి. ఎలా ఉండాలి చెప్పండి? అన్యులకు వెలుగండి. ఇంకా అన్యులలాగా నా పాపం దేవుడు తీసేయండి, ఈ కష్టాలను తీసేయండి, ఇవి అన్యులు మాట్లాడే మాటలు. ఇవి అన్యులకి సరిపోద్ది. కానీ క్రీస్తు అంగీకరించిన వారికి ఈ పదాలు సరిపోవండి. ఇంకా పాపం గురించి, ఇంకా వ్యాధుల గురించి, ఇంకా కష్టాల గురించి మాట్లాడుతున్నావంటే నీ స్థితి ఇంకా అన్యుల వంటి అనుభవం కనపడుతుంది. మీకు దేవుడు వెలుగుగా ఉండాలి అంతే చాలు. కానీ ఆ అంతస్తు మిమ్మల్ని మోక్షం చేర్చదు. ఒకరు చేర్చిన పరలోకంలో ఏదో ఒక మూల ఉంటావు, కానీ ఆయన సింహాసనం కూర్చోలేవు, ఆయన ముఖములో ముఖం పెట్టి చూడలేవు, ఆయన మీకు ఏర్పాటు చేసిన మహిమరాజ్యములో పరిపాలించలేవు. ఒక పెండ్లి కుమార్తె వలె నువ్వు పరలోకంలో సిద్ధపడలేవు. మరి
మరి ఏం చేయాలి మనకి? ఆయన ఎందుకు యేసయ్య ఈ లోకానికి వచ్చారంటే మనలను పాపం విమోచించడానికే కాదు, అది దానికంటే విలువైన ఒకటి ఉంది. ఆ మాట నేను జ్ఞాపకం చేసి ముగిస్తాను. నూనె తెరవండి కానీ చదవద్దు, కానీ లూకా సువార్త 2వ అధ్యాయము 8-9 వచనాలు బాగా తెలుసు మనందరికీ, క్రైస్తవులందరూ తెలిసిన మాటలే. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రి వేళ వారి మందను కాచుకొని చుండగా ప్రభు దూత వారి యొద్దకు వచ్చి, ప్రభు దూత వచ్చి నిలబడింది. జాగ్రత్తగా వినండి మాట. ప్రభు దూత నిలబడింది, కానీ ప్రభు మహిమ కాపరుల చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి. ఇదే మనం నేర్చుకోవాలి. యేసు ప్రభు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? అన్యులకు, పాపం ఉన్న వారికి, లోకమున్న వారికి ఆయన రక్షకుడే కాదనట్లా. వెరీ గుడ్ అన్నమాట. అన్యులకు ఆయన రక్షకుడు, పాపులకు ఆయన విమోచకుడు, మరణ ఛాయలు ఉన్న వారికి విమోచించే దేవుడు అనే సంగతి మనం గుర్తించాలి. కానీ యేసు ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చారో తెలుసా? క్రైస్తవులకైతే అది కాదండి. మీ తొలి దినాలు దాని గురించి మాట్లాడతాయి, కానీ క్రైస్తవులకు అది కాదు. ఆల్రెడీ మీరు క్రీస్తును అంగీకరించి ఆయన ఎవరో తెలుసుకొని ఆయన తప్ప వేరొక దేవుడు లేని వారికి ఇంకా వెలుగు కాదు మీరు చూడాల్సింది, మహిమను చూడాలి. ఏం చూడాలి చెప్పండి? ఇక్కడ చూడండి, గమనించండి. దూతకు నేను అనుకుంటానుగా పరలోకము నుండి దిగొచ్చింది దూత. ఎవరు? గాబ్రియేలు అనుకుందాం, ఎందుకంటే వర్తమానాలు అందించే దూత పేరు గాబ్రియేలు. గాబ్రియేలుకి ప్రభు పిలిచి అనుకుందాం, ఊహించుకుందాం, బైబిల్ని పిలిచి, గాబ్రియేలు వెళ్ళి కాపర్లకి నేను పుట్టిన సంగతి వార్త ప్రకటించు అని పంపించాడు దూతని. దూత వచ్చి నిలబడింది కదా. ఆ రాత్రి వేళ పొలములో, అంటే బెత్లెహేములో కాదు, ఊరు బయట పొలములో రాత్రి వేళ వారి మందరం ఏం చేస్తున్నారు? కాచుకొచ్చున్నారు. అక్కడికి ఎవరు వచ్చి నిలబడ్డారు? ఇప్పుడు దూత వచ్చి నిలబడింది. దూత నిలబడింది, కానీ ప్రకాశించింది దూత మహిమ, ప్రభు మహిమ. దూత మహిమ కాదు. ఇప్పుడు ప్రభు మహిమ వాళ్ళ చుట్టూ ప్రకాశించి, ఎవరి చుట్టూ? ఇంకా దూత నోరు తెరిచి మాట్లాడలా. అర్థం చేసుకోండి అన్నమాట. ఇంకా దూత నోరు తెరిచి ఇంకా మాట్లాడలా. పంపించిన దేవుడే, కానీ వెంటనే దేవుడు దూతకు వచ్చి నిలబడగానే ఆయన వచ్చి కాపల చుట్టూ నిలబడ్డాడు. మీరు అనుకోవచ్చు కదా, అక్కడ దేవుడు ఉన్నాడండి, బెత్లెహేములో కదా పుట్టింది, దేవుడు ఉన్నాడా అంటే దేవుడు ఉన్నాడు అన్నానికి రుజువులు అక్కడే చాలా ఉన్నాయి. ఉదాహరణకి గమనించండి, బైబిల్లో రాయబడిన మాట లూకా రాసింది, ప్రభు మహిమ ప్రకాశించింది. ఎవరు మహిమ? నేను అంటాను ఒక మాట, ఇందాక చెప్పాను కదా, ఎండ నుంచి వచ్చే సూర్యుడు వచ్చేదాన్ని ఎండ అంటాం, వెనల నుంచి వెనల, చంద్రుడి నుంచి వచ్చేదాన్ని వెనల అంటాం, దేవుని నుండి వచ్చేదాన్ని మహిమ. కానీ దేవుడు అక్కడ ఉన్నాడు అన్నానికి రుజువు ఏంటంటే, ఒకటి ఆయన మహిమ ప్రకాశించింది, రెండవది రుజువు ఏంటి తెలుసా? దూత ఒక్కతే వచ్చింది, లేకపోతే ఒక్కడే వచ్చాడు దూత, కానీ వెంటనే దూత ఏం చెప్పిందో తెలుసా? నేను అనుకుంటాను బైబిల్లో లేదు, కానీ గమనించండి. పరలోకం చూసి దేవదూతలు ఏం చేస్తున్నారు మీరు అని అడిగితే, మేము దేవుడు స్తుతించడానికి సిద్ధపడుతున్నామంటే దేవుడు అక్కడ లేడు, ఇక్కడ ఉన్నారు రండి అనగానే పరలోక సైన్యమంతా ఏం చెప్పండి, ఒక్క దూత కాదు ఇక్కడ. ఎందుకంటే ప్రభు ఉన్నారని చెప్పడానికి రుజువు ఏంటంటే, పరలోకంలో దూతలందరూ కోటాను కోట్ల దూతలు దిగి వచ్చి అక్కడ స్తుతిస్తున్నారు. ఏమని? సర్వోన్నతమైన స్థలములలో దేవా నీకు మహిమ అని స్తుతిస్తున్నారు. అంటే అక్కడ ఎవరున్నారని ఇన్ని కోట్ల దూతలు వచ్చి స్తుతిస్తున్నారంటే అక్కడ ఎవరున్నారు? పరలోకం దిగొచ్చారంటే ఇక్కడ దేవుడు ఉన్నాడని నాకు రుజువు. లూకా ముగింపు రాస్తూ మాటలు 14వ వచనములో ఏమని రాశారు తెలుసా? అని దూతలు దేవుణ్ణి స్తుతించిరి, లేకపోతే స్తోత్రములు చేసిరి. అంటే లూకా కూడా కన్ఫర్మేషన్ ఏంటంటే అక్కడ దేవుడు ఉన్నాడని. దేవుడు ఇక్కడ ఏం చేస్తున్నాడు? అది మన ప్రశ్న. ఇప్పుడు దేవుడు ఇక్కడ ఏం చేస్తున్నాడంటే తన మహిమని కాపరుల చుట్టూ ప్రకాశిస్తున్నాడు. ఇప్పుడు నా మాట చాలా జాగ్రత్త వినాలి. అందుకే యేసు ప్రభు తన మహిమను కాపల చుట్టూ ఎందుకు ప్రకాశిస్తున్నాడు? ఎవరికి ఈ రుజుపరచడానికి ఎప్పుడన్నా ఆలోచించావా? జనరల్గా మనం చదువుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం లూకా సువార్తని. 4 అధ్యాయాలండి కదా. ఎన్ని అధ్యాయాలు?
మత్తయిలో 2 అధ్యాయాలు, లూకాలో 2 అధ్యాయాలు. చాలాసార్లు చదువుంటాం. ఈ 4 అధ్యాయాల నుంచి చాలా సంగతులు మనం తెలుసుకోవచ్చు. గమనించండి, మత్తయి సువార్తలో ఉన్న గమనించండి 2 అధ్యాయాల్లో అనేక అనుభవాలు కనపడుతున్నాయి. అలాగే లూకా సువార్తలో 2 అధ్యాయాల్లో అనేక ప్రభువుల గురించి అనుభవాలు కనపడుతున్నాయి. అందులో ఒక శ్రేష్టమైన అనుభవం, యేసయ్య ఎందుకు ఈ లోకానికి వచ్చారో తాను రుజువుపరుచుకుంటున్నాడు. అది ఇక్కడ గొప్పతనం. ఎవరు రుజువుపరుస్తున్నారు? ఎవరో సాక్ష్యం పట్ల, దూతల సాక్ష్యం పట్ల ప్రభు స్వయముగా తన గురించి తాను సాక్ష్యం ఇస్తున్న సందర్భం ఇది. ఏంటి ఈ సందర్భంలో కనపడుతుందంటే, కాపర చుట్టూ దేవుని మహిమ కప్పినప్పుడు, లేదా దేవుడు కౌలించుకున్నప్పుడు వారు లోపల ఉన్న కాపర్లు భయపడిపోతున్నారు. గడగడ వణిపోతున్నారు. ఇంత వెలుగు ఎప్పుడు చూడలా. దూతలు కూడా భయపడుతున్నారు, కానీ వీళ్ళు భయపడినట్లు కాదు. వాళ్ళు భయపడేది దేవుని యందు గౌరవంతో, విధేయతతో స్తుతించడం మొదలుపెట్టారు. వాళ్ళకున్న భయం ఏంటంటే యెహోవా యందు భయభక్తులు అంటవి. ఆ భయము దూతలకు ఉంది, కానీ వీళ్ళు దడుచుకున్న భయము అంటే వీళ్ళు కంగారు పడిపోయారు. ఇంత మహిమ వారు చూడలా. ఎప్పుడైతే దేవుని మహిమ వారిని కప్పిందో అక్కడ దేవుడు నిలబడ్డాడో. గమనించండి, యేసయ్య ఏ పని చేసినా ఊరికి చేయడండి దేవుడు. అక్కడ ఎందుకు మహిమ కాపుల చుట్టూ ప్రకాశించేటప్పుడు ప్రశ్న వేసుకోండి. అసలు కాపుల చుట్టూ దేవుని మహిమ ప్రకాశించడానికి ఏం చూపించాలనుకున్నాడు యేసయ్య? ఎప్పుడైనా ఆలోచించామను? ఏం చూపించాలనుకున్నాడో తెలుసా? అసలు నేను నరుల కొరకు ఎందుకు వస్తున్నానో చాలామంది క్రైస్తవులు ప్రక్కన పెట్టండి, అసలు దూతలకు కూడా తెలియదండి. దేవదూతలు కూడా ఆశ్చర్యం చెప్పరా? చాలాసార్లు దూతలకి అర్థం కాక కొన్నిసార్లు కదా. ఉదాహరణకి ఒక ప్రధాన దూత పేరు చెప్తాను, లూసిఫర్. మీకు తెలుసా పేరు? రైట్. మీకు తెలుసా నల్లగుంటాడా తెల్లగుంటాడా? దేవుడు సృష్టి అంతట్లో అంతకంటే అందగాడు లేడండి. మనం డ్రామాలలో కొమ్ములు పెట్టి నల్ల కాటుకేసేసి వాడిని భయంకరంగా చూపిస్తాం, కానీ వాడంత అందగాడు సృష్టి మొత్తంలో లేడు. అంత అందగాడు ఈ వెలుగు వేషం వేసుకుని ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న సాతాన్ని పిలబడతారు దూత. ఇప్పుడు చూడండి, ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, గమనించండి, దేవుని మహిమ వారి చుట్టూ ప్రకాశించినప్పుడు ఈ దూతలకి అర్థం కాని మాట ఏంటంటే, చూడండి, మేము చిన్న పొరపాటు చేస్తే ఏంటంట, చిన్న పొరపాటు చేస్తే పెద్ద శిక్ష వేసేసాడు దేవుడు. ఈ మనుషులు ఉన్నారే, ఎవరు మనుషులు అంటే ఎవరు? మనమే కదా. ఆరాధనకి రమ్మంటే రారు, ఇలా క్రిస్మస్ కార్యక్రమాలు జరుగుతాయంటే రారు కదా. గమనించండి, అబద్ధాలు ఆడతారు, దేవుని దూషిస్తారు, అవసరమైతే దేవుని మొక్కాను ఉమ్మివేస్తారు, దేవుని దరిద్రుడిగా చూస్తారు, ఆయన గాయపరుస్తూ ఉంటారు, చివరికి ఆయన్ని సిలువేసి చంపేస్తారు కూడా. ఇలాంటి దుర్మార్గమైన మనుషులు ఇన్ని పనులు దేవుని చేస్తే దేవుని మాట వినరు, దేవుని సనుకుంటారు, దేవుని దూషిస్తారు, అవసరం దేవుని చంపేస్తారు. దేవుని ఇన్ని మాటలు వారు మాట్లాడితే దేవుడు వారిని క్షమిస్తున్నాడంట. తండ్రి, వీళ్ళు ఏం చేయించున్నారు? మేము ఒక్క చిన్న తప్పు చేస్తే ఏమనుకుందండి దూత? ఆయన పైన స్టేజ్ మీద కుర్చీ వేశారు అయ్యగారికి కదా, నాకేసారు, మీకేం కింద వేశారు. ఆ కుర్చీ పక్కన కుర్చీలో నేను కూడా కూర్చుంటే బాగుండు అనుకుందంట, అంతే. అది కూడా పక్కన వాళ్ళతో అన్నా ఈ దూత ఎవరితోనండి? తన మనస్సులో అనుకుంది. అది ఆ కుర్చీ ఆరెంజ్ బాగుంది, ఈ ప్రక్కన ఇమానుయేల్ గారు కూర్చున్నారు, ఈ ప్రక్కన కుర్చీలో నేను కూర్చుంటే ఎంత బాగుంది అనుకుందంట, అంతే. ఏమంటే ఆ చిన్న మాట మనస్సులో అనుకొని ఏ క్రియ చేయలా దేవుడు అంట తోసేశాడంట పరలోకం నుండి. ఈ మనుషులు యేసయ్యని ఎన్ని మాట్లాడినా, చివరికి మేకులు కొట్టి చంపేసిన వీళ్ళేమో తెలివి చేస్తున్నా అంటాడా? మేము తెలిసి చేసామా? అర్థమైంది నా మాట? దేవుడు ఎంత పక్షపాతి! మా చిన్న పొరపాటుని నన్ను దయ్యంగా చేసేసాడా? నన్ను పరలోకం నుంచి రాకుండా చేసేసాడా? ఈ మనుషులు ఎన్ని పనులు చేస్తున్నా, దేవుని దూషిస్తున్నా, దేవునికి ఆయస్కార పనులు చేస్తున్నా, దేవునికి ఇష్టమైన పనులు ఎన్ని చేసినా వీళ్ళని అంటారు వీళ్ళు క్షమిస్తారంట, తిరిగి ఆ రాజ్యం ఇస్తారంట. అర్థం కావట్ల దూతలకి ఈ మాట. ఆ దూతలకి అర్థం చెప్పడానికి యేసయ్య మహిమగా ఈ లోకానికి వచ్చారు. అదే మబ్బు లేని సూర్యుని వలె. ఏంటి చెప్పడానికి అంటే, అసలు నేను ఎందుకు వచ్చాను తెలుసా ఈ లోకానికి? ప్రభువా, నీకు తెలుసా ఈ భూమి ఎంత భయంకరంగా ఉంటుందో? పరలోకం చూస్తున్న దూతలు భూమిని చూస్తే రోత పుట్టుదంట, వాళ్ళకి ఒక్క నిమిషం ఉండబుద్ది కాదంట.
నిత్యం అక్కడ ఉన్న మహిమను చూసిన వాళ్ళకి ఈ భూమి అసహ్యం కనపడుతుంది. మనకైతే అమ్మో బంగారంలా కనపడుతుంది భూమి. మన డబ్బులు, మన ఆస్తి, మన వస్త్రాలు, మన ఇళ్ళు, అబ్బో ఇది దీన్ని వదలడానికి పరలోకంలో వదులుకుంటాం. కానీ అది చూసిన తర్వాత చెప్పండి మీకు భూమి ఎలా కనపడుతుందో. కానీ ఇక్కడ మాట చెప్తాను నేను, యేసయ్య ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఒక రకం చెప్పాలంటే తినడానికి తిండి లేని కుటుంబంలో పుడితే, ఒక దరిద్రుల ఒక కుటుంబంలో, కనీసం ఒక గొర్రె పిల్లలు కూడా దేవుని బలి ఇవ్వలేని కుటుంబంలో, కేవలం గమనించండి ఒక జత గొవ్వలు తీసుకెళ్లే కుటుంబంలో పుడితే, ఒక పూట తిని ఉంటే కడుపు నిండగా ఇంకో పూట లేని పరిస్థితిలో ఉంటే, అలాంటి కుటుంబంలోకి నువ్వు ఎలా వచ్చావు ప్రభా? అసలు నువ్వు ఎక్కడ పడుకోవడానికి వస్తావు తెలుసా? పశువుల తొట్లోనా? ఏంటి పరిస్థితి నీది? నీ మహిమ సింహాసనం ఎంత గొప్పది, నీ సింహాసనం ఎంత ప్రకాశిస్తుంది, మరకతం వలే కదా. ఎంత గొప్ప ప్రకాశిత అండి, మరకతం వలే 7 దీపం ప్రజ్వలిస్తున్న సింహాసనం అది. అలాంటి శ్రేష్టమైన సింహాసనం మీద ఇంద్రధనుస్సు ఆవరించున్న ఆ సింహాసనం నీదైతే, సూర్యకాంత పద్మరాగములు పోయిన సింహాసనం కూర్చున్న నువ్వెక్కడ? ఈ పశువులతో ఎక్కడదై? ఎందుకు వచ్చావు తండ్రి ఈ లోకానికి? ఇంత దరిద్రుడికి ఎందుకు రావాలి నువ్వు? ఈ మట్టి శరీరం ధరించుకొని, ఈ పాప శరీరం ధరించుకొని, ఈ సమాజం వంటి శరీరం ధరించుకొని ఎందుకు ఈ లోకానికి రావాలి? అర్థం కావట్ల దూతలకి. ఎందుకు వచ్చాడు యేసయ్య? దేవుడు నరుడైనందుకు సంతోషమే, కానీ ఈ నరుడు కొరకు నరుడైనందుకు దుఃఖపడుతున్న దూతలకి అసలు ఎందుకు వచ్చాడు చెప్పడానికి వచ్చాడు. అది ఈరోజు నేను మాట్లాడేది. ఆయన ఎందుకు వచ్చాడో తెలుసా? ఈ మట్టి మనుషులను, అర్థమైందా? ఈ మట్టి మనుషులను, ఈ రక్త మాంసగల మనుషులను నేను ఎలా మారుస్తున్నా తెలుసా? ఎప్పుడైతే నేను కౌగిలించుకున్నానో ఈ మనుషులు దూతలకు ఎలా కనపడుతున్నారు? ఇప్పుడు దూతలు సాష్టాంగ పడి నమస్కరిస్తూ ఎవరు స్తుతిస్తున్నారు? ఎవరు స్తుతిస్తున్నారు కదా? సర్వోన్నతమైన అనే స్తుతి ఎవరిని చేస్తున్నారు? దేవుని చేస్తున్నారు. ఇప్పుడు దేవుడు ఎక్కడున్నాడు? మనుషుల చుట్టూ ఉన్నాడు. మనుషులు దేవుని లోపల ఉన్నారు. వారి చుట్టూ ప్రభు మహిమ ప్రకాశించినప్పుడు మనుషులు ప్రభు మహిమ లోపల ఉన్నారు. మనుషులు కూడా దూతలకు ఎలా కనపడుతున్నారు? మహిమగా కనపడుతున్నారు. సాష్టాంగం నమస్కరిస్తుంటే గమనించండి, మనుషులు లోపల అనుకుంటారు దూతలందరూ ఏంటంటే మనకు సాష్టాంగం పడుతున్నారు. యేసయ్య ఎందుకు ఈ లోకానికి వచ్చారంటే కేవలం మన పాపాన్ని విమోచించడానికి కాదండి. అది అన్యులకది. ఒకప్పుడు మీకు అది వర్తించింది మీరు క్రీస్తును ఎరిగినప్పుడు. కానీ ఒక్కసారి ప్రభుని అంగీకరించిన తర్వాత క్రిస్తును ఆరాధిస్తున్నప్పుడు మీకు ఆయన వెలుగు కాదు, మీకు ఆయన మహిమ. అంటే ఎందుకు యేసయ్య లోకానికి వచ్చారంటే మన మట్టి శరీరాన్ని మహిమ శరీరంగా మార్చి మహిమ లోకానికి తీసుకెళ్ళడానికి వచ్చారు. అది ఇంపార్టెంట్. యేసయ్య యొక్క శిలువ మరణం కన్నా గొప్పది ఏంటంటే నిన్ను నన్ను ఆయన సన్నిధికి ఈ మట్టి శరీరం రూపాంతరం చెంది మహిమ రూపం ధరించుకొని మేఘమెక్కాలి. అది కదా కావాలి. యేసయ్య వచ్చిన కారణం అదేనండి. మీరు గమనిస్తే ప్రభు చరిత్ర మీరు ఒకవేళ పోల్చుకుంటే యేసయ్య చరిత్ర ఎలా ఎండైందో, యేసయ్య చరిత్ర ఎలా బిగినిందో, యేసయ్య చరిత్ర ఎలా ఎండైందో మీరు గమనిస్తే మీ చరిత్ర కూడా అలాగే బిగినింగ్ అండ్ ఎండింగ్ ఉండాలి. ఉదాహరణకి ఒకవేళ మన పాపంలోనే పుట్టాము సరే, ఏదైనప్పటికీ మన జన్మ పాపం పోద్ది, కర్మ పాపాలు పోవాలి, నైజ పాపాలు పోవాలి. క్రీస్తు రక్తములో ప్రతి పాపము విమోచించబడదు కదా. యోహాను మొదటి పత్రిక 1:7 రాయబడింది. ఆయన కుమారుని యేసుక్రీస్తు రక్తములో ప్రతి పాపం నుండి విమోచించబడమే కాదు, అక్కడితో ఎండైతే సంఘము మేఘమెక్కలేదు. యేసయ్య అందుకే వచ్చాడండి. మబ్బు లేని సూర్యుని వల్ల ఎందుకు వచ్చాడంటే మబ్బు లేని సంఘమును సిద్ధపరచడానికి. నా మాట చాలా జాగ్రత్త ఆలకిస్తే గమనించండి, యేసు ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చారు అంటే కేవలం పాపం విమోచించడానికి కాదండి. అక్కడితో అయిపోతే యేసయ్య సంతోషించాలి, కానీ సంతోషించలా. మీకు తెలుసా యేసు ప్రభు మన జీవితంలో ఏదైనా సక్సెస్ అయ్యామనుకోండి, మనం ఏం చేస్తాం చెప్పండి? అనుకోకుండా మనకు ఒక 10 లక్షల జీతం ఇచ్చే ఉద్యోగం వచ్చింది, చాలా సంతోషం. ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాం, సంతోషం. మన జీవితంలో ఎప్పుడు చేయనంత గొప్ప వ్యాపారం కుదిరింది, సంతోషం. మరి యేసయ్య జీవితంలో అన్నిటికీ గొప్పది ఏంటో తెలుసా? ఆయన చనిపోయి తిరిగి లేకడం, పునరుద్ధరణవడం. కానీ సంతోషించాడా? అవలా, సంతోషించలా.
ఎందుకు సంతోషించలేదండి? ఇంకా పని ఇంకా పూర్తి అవ్వలా. మీకు మాట చెప్తాను, ఇక్కడ యేసయ్య యొక్క ముగింపు చూడండి. యేసయ్య యొక్క ముగింపు చూడండి ఎలా ముగించబడింది. భూమి యొక్క చరిత్ర యేసయ్యది ఎలా ముగించబడింది చెప్పండి? సిలువతో ముగించబడిందా, ఆరోహణంతో ముగించబడిందా? ఆరోహణంతో. ఆరోహణం అయినప్పుడు సిలువ వరకు యేసయ్య ఈ మట్టి శరీరం ఉంది. ఆరోహణంలో ఇదే శరీరం ఉందా? అర్థమవుతున్న మాటలు లేదండి. ఆయన సమాధి చేసే వరకు ఈ మట్టి శరీరం ఉంది. కానీ 3వ దినము తెల్లవారుజాన బయటకు వచ్చినప్పుడు మట్టి శరీరము రూపాంతరం పొంది ఏం ధరించుకుంది? రేపు రాకడికి ఎత్తబడే సంఘము. మొదట ఆదాముకి ఇచ్చే శరీరం రాకపోతే, ఈ మట్టి మహిమగా మార్చబడకపోతే మోక్షానికి వెళ్ళలేము. ఆ యేసయ్య యొక్క ముగింపు మన ముగింపు ఉండాలి. అది మన కొరకు ఉదాహరణగా ఉన్నాడు ఆయన. చివరి ఒక మాట చెప్తాను, చాలా జాగ్రత్తగా వినాలి. యేసు ప్రభు యొక్క ముగింపు ఆరోహణమైనప్పుడు మట్టి శరీరంతో ఆయన ఎగిరి వెళ్ళిన మనుషులు ఎగిరినట్లు సంఘము కూడా అలాగే ఆరోహణం వెళ్ళాలనే సంగతి గుర్తించాలి. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా తెలుసుకోవాల్సిన సత్యం ఏంటో తెలుసా? కాబట్టి యేసు ప్రభు ఎలా అయితే మహిమ దేహాన్ని ధరించుకొని మహిమలోకానికి వెళ్ళారో, అప్పుడు వెళ్ళినప్పుడు ఆయన పరలోకంలో కూడా సంతోషించలా. కానీ ఆయన జీవితంలో ఒకే ఒక్క చోట ఆర్భటించినట్లుగా, సంతోషించినట్లుగా, గొప్ప సందడి చేసినట్లుగా మనకు కనపడుతుంది కదా. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే, క్రిస్మస్ రాగానే సందడో అని పాటలు పాడేసుకుంటాం కదా. సంతోషం అని పాటలు పాడేసుకుంటాం. కానీ మనం తెలుసుకోవాలి కదా. రీసెంట్గా నేను కూడా ఒక పాట రాసి మన యూట్యూబ్లో రిలీజ్ చేశాను. మీరు ఇండియా బైబిల్ మహిమ అనే నా ఛానల్లో మీరు చూస్తే, బైబిల్ మహిమ అనే ఛానల్లో చూస్తే నేను రాసిన పాట ఏంటో తెలుసా? కాలము పరిపూర్ణమైనప్పుడు తన కుమారుణ్ణి ఈ లోకానికి దేవుడు పంపించానని పాట రాస్తూ ఇంకో మాట కూడా రాస్తా. ఒక ఆయన కామెంట్ చేశాడు నాకు, రూపము లేని ఆ దేవుడు నరరూపధారిగా ఈ లోకానికి వచ్చారు. ఏంటి దేవుడు రూపం లేదన్నారేంటి? నిజము. ఆయన అదృశ్యుడైన దేవుడు, మహిమ స్వరూపి. ఆ పాట అంతా కూడా నేను ఎందుకు ఇప్పుడు చెప్తానంటే, యేసు ప్రభు యొక్క జీవిత చరిత్ర రాస్తూ సంఘ చరిత్ర కూడా అందులో రాశాను. అంటే దాంట్లో ఏం రాశానంటే, గమనించండి, మనిషికి ఆత్మకు మహిమ రూపాన్ని ఇవ్వడానికి యేసయ్య లోకానికి వచ్చాడు. అది మనిషి ఆత్మకు తిరిగి మహిమ రూపాన్ని ఇవ్వడానికి యేసయ్య లోకానికి వచ్చారు. కేవలం విమోచించి పాపం నుండో, వ్యాధి నుండో, బాధ నుండో, కష్టం నుండో తప్పించడానికి కాదండి. అది అన్యులకి వర్తిస్తుంది ఆ మాట. మనకైతే మహిమ రూపాన్ని ఇవ్వాలి. చూడండి, యేసయ్య పని ఎందుకు అవ్వలేదు చెప్పనా? మీకు చెప్పాను కదా, యేసయ్య మన పాపను రక్షించడానికి కాదు, దాని తర్వాత ఇంకొకటి ఉందని చెప్పాను. ఆ మాట మీకు చెప్పడానికి అర్థం ఏంటో చెప్పనా? ఒకవేళ యేసు ప్రభు జీవిత చరిత్ర చూస్తే 33 సంవత్సరాలలో ఎక్కడ బహాటంగా నవ్వినట్లేదు యేసయ్య, సంతోషించలా. ఆత్మను ఆనందించినట్లుంది బైబిల్లో, కానీ ఆయన బహిరంగంగా ఆనందించలా. కానీ ఒకే ఒక చోట ఆయన సంతోషించింది ఎప్పుడో తెలుసా? ఆయన అనుకున్నది నెరవేరింది ఎప్పుడో తెలుసా? ఆయన పునరుద్ధానమైనప్పుడు కూడా కాదు, మన మరణాన్ని తన మరణం ద్వారా మరణింపు చేసి ఆయన చిరజీవం పొంది మనకు కూడా చిరజీవం ఇచ్చినప్పుడు కూడా, ఆయన పునరుద్ధానప్పుడు కూడా సంతోషించలా. కానీ యేసయ్య ఎప్పుడు సంతోషించాడు తెలుసా? ఎప్పుడైతే భూమి మీద ఉన్న తన సంఘము మేఘం మీదకి ఎగిరి వస్తుందో. అందుకే దశనుడు రాసిన పత్రిక 4వ అధ్యాయం ఇలా రాయబడింది కదా. ఏమని రాయబడింది? ఆర్భాటముతోను. ఆర్భాటం ఎవరిదో తెలుసా? మన ప్రభువైన యేసుక్రీస్తుది. ఆయన ఆర్భాటించాడు, సంతోషిస్తున్నాడు. ఏంటో తెలుసా? తన పెళ్లి కుమార్తె మహిమ దేహం ధరించుకొని మేఘం మీదకి వచ్చింది. అప్పుడు సంతోషిస్తాడండి. అప్పటి వరకు ఆయన సంతోషం లేదు. కాబట్టి ఇప్పుడు నా మాట మీకు అర్థమైంది అనుకుంటున్నాను కదా. మబ్బు లేని సూర్యుడు, నీతి సూర్యుడైన మన యేసయ్య తన సంఘాన్ని కూడా ఎలా కోరుకున్నాడంటే, మత్స దాగున్న సంఘం కోరుకోట్లా. మబ్బు లేని వారికి మీరు ఉండాలి, మత్స లేని వారికి మీరు ఉండాలి, ఆవగింజంత చిరుపాపం కూడా లేని వారికి ఉండాలి. మహిమ రూపం ధరించుకున్న మీరు అలా రూపం చెందడానికి నీతి సూర్యుడు ఎందుకు వచ్చంటే, నీతి సూర్యుడు వల్ల మీరు కూడా ప్రకాశించాలి. ఇది నిజమైన క్రిస్మస్ ఆనందము.
అట్టి దీవెన ఆశీర్వాదములు దేవుడు మీ అందరికి అనుగ్రహించును గాక. చిన్న ప్రార్థన. సర్వోన్నతుడా వందనాలు. విన్న మాటలు మా హృదయం భద్రపరిచి వాక్యాస ప్రవర్తన దయచేసి నాయన, నిజమైన క్రిస్మస్ అంటే కేవలం పాపమునో వ్యాధునో చీకటి నుండి విమోచన కాదయ్యా. మేము మహిమ రూపం ధరించుకొని నీ సన్నిధికి వచ్చినప్పుడు అసలైన క్రిస్మస్, అసలైన ఆనందము, అసలైన మీరు నేను కలిసి సంతోషించేది ఆ గొప్ప దీవెన గనుక లోకములో నాయన తండ్రి ఈ డెకరేషన్ బట్టో లేకపోతే లోకములో మా భోజనం బట్టో వస్త్రం బట్టో సంతోషించక మేము మహిమ వస్త్రము ధరించుకోవడానికి మీరు ప్రతి వస్త్రంతో ఈ లోకానికి వచ్చారు కనుక అట్టి అనుభవంలోకి మేము వచ్చి మీ సన్నిధికి రాగలిగే ధన్యత అందించమని నాయన, దావీదు చేసిన ఈ చివరి మాటల యొక్క కీర్తన నుండి పలికిన దేవోక్తి మా జీవితంలో నెరవేర్చబడి మేఘమిక ధన్యత దయచేయమని యేసు నామములో మన కొరకు బాలుడికి ఈ లోకాన్ని జన్మించి నేడు మన ప్రతి అందరి హృదయములలో పౌలించుచున్న యేసుక్రీస్తు నామములో మిక్కిలి బ్రతిలాడి వేడుకొనుచున్నాము తండ్రి. మరి అవకాశం ఇచ్చిన దేవునికి నా కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ నన్ను ప్రేమతో ఆహ్వానించిన అయ్యగారికి నన్ను అందరికీ వందనములు.